నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం స్త్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్ అమలు చేయడంపై ఆటో కార్మికులు జీవనోపాధి కోల్పోయారని, పథకాలు ప్రవేశపెట్టే ముందు ఎవరికీ నష్టం వాటిల్లకుండా పథకాలు ప్రవేశపెట్టడం ప్రభుత్వం బాధ్యత అని ఆదివారం స్థానిక ఉప్పాడ సెంటర్లో రాజాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పిఠాపురం ఆటో యూనియన్ సభ్యులు పాల్గొని నిరసన తెలియజేశారు. ముఖ్య అతిథులుగా సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాందిరి లావారాజు, కంది ప్రసాద్, సన్నాబతుల లక్ష్మణ్, గోవింద్, బందిల మోహన్, బండోడ అభిరామ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిఠాపురం ఉప్పాడ బస్ స్టాండ్ వద్ద ఆటో వాళ్ళ ఆవేదనను ఇలా ప్రెస్ మీట్ రూపంలో ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏదైనా సరే, ఏదైనా పథకం లేదా ప్రజలకి ప్రవేశపెట్టేది ఏదైనా సరే వెనక ముందు ఆలోచించి ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దీనివల్ల ఒక నష్టం జరుగుతుంది, ఒక లాభం జరుగుతుంది. కాబట్టి ఇరుపక్షాలకి నష్టం జరగకుండా ఆలోచించవలసిన, అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఇవాళ సిపిఐ పార్టీ తరఫున ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఫ్రీ బస్సు ప్రవేశపెట్టారు, చాలా సంతోషం. దానివల్ల ఈ ఆటో కార్మికులు జీవనోపాధి కోల్పోతా ఉన్నారు. పొత్తులు లేచి ఈ ఆటో కార్మికులు ఆటో తోలుకుంటే గాని కుటుంబాలు గడవని పరిస్థితి. ఇవాళ డిగ్రీ చదువుకుని ఉన్న కార్మికులు కూడా ఇవాళ ఆటో నడుపుకుంటున్నారంటే జీవనోపాధి లేకే ఇలా ఆటో నడుపుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ ఆటో తీసిన కొత్తలో 80,000 నుండి ₹1,00,000 వరకు అదనంగా చెల్లించే సాధ్యం ఒకటి ఉంది. అది కాకుండా సంవత్సరం కూడా ₹10,000 ట్యాక్సులు చెల్లిస్తా ఉన్నారు. ఈ ఆటో కార్మికుల వల్ల పెట్రోల్ బంకు ఆదాయం తగ్గిపోతా ఉన్నది. అదేవిధంగా దీనివల్ల మెకానిక్లు బతికే జీవనోపాధి కూడా కోల్పోతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం పరిమాణంలో తీసుకుని ఇలాంటి పథకాలు ప్రవేశపెడితే చాలా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళకి మీ ఫ్రీ బస్సు అమలు చేశారు, సంతోషమే. వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నెలకి 20,000 చెప్పిన వీళ్ళకి నెలకి వేతనాలు వేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అంతేకాదు వీళ్ళకి సంక్షేమ బోర్డు ఒకటి అవసరం ఉంది. తక్షణమే సంక్షేమ బోర్డు వేసి వీళ్ళని ఆదుకోవాలి. లేని పక్షంలో భవిష్యత్తులో దశల వారీ పోరాటం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.